స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం ఆగస్టు 9 రాత్రి కోల్కతాలో ఆర్జికర్ హాస్పిటల్లో ఒక ట్రైనీ పీజీ స్టూడెంట్ అత్యా అత్యంత పాశవిక పరిస్థితుల్లో ఆమె మరణించడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఘటన ఒకప్పుడు ముంబైలో నిర్భయ ఘటన జరిగింది. తర్వాత మన హైదరాబాద్ శంషాబాద్ దగ్గర దిశ ఘటన జరిగింది. ఈ దిశ ఘటనకు ముందు వరంగల్ దగ్గర యాసిడ్ దాడి జరిగినప్పుడు అప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీసుగా ఉండేటువంటి సజ్జనార్ ఎన్కౌంటర్ చేసి ముగ్గురిని లేపేశారు. ఇక్కడ దిశ దగ్గర కూడా అదే పరిస్థితి వచ్చింది. చాలా బీభత్సమైన తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటుకి తట్టుకోలేక పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. సరే, ఇలాంటివి జరిగినప్పుడు, తప్పులు జరుగుతున్నప్పుడు ఒక వెర్షన్ ఇలా ఉంటుంది. కొంతమంది పౌర సంఘాలు మాత్రం ఇలాంటివి చేయకూడదండి, వాడు తప్పు చేసినా ఏం చేసినా వాళ్ళని న్యాయపరంగా శిక్షించాలండి. అందుకేనండి భారతదేశంలో ఏ శిక్ష జరగట్లేదు. కొన్ని జరిగి ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే ఉంటున్నాయి. మన ముందు కనబడుతున్నటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఎన్ని సంవత్సరాలు అవుతుందో, లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అదేది 11 ఛార్జ్షీట్లు వేయబడినటువంటి ఈడీ అండ్ సిబిఐ కేసులు ఎన్ని సంవత్సరాలుగా అలా జీళ్లపాకం సాగినట్టు సాగుతున్నాయి తప్ప ఎక్కడ ఒక కొలిక్కి రావట్లేదు. ఇది భారతదేశం యొక్క రాజ్యాంగం యొక్క పవర్. మనం ఏం చేయలేము దీన్ని. ఎందుకంటే ఇదే మీరు ఒక్కసారి దుబాయ్ లాంటి కంట్రీస్లో అసలు న్యాయవాదులతోటి వీళ్ళతోటి ఏం పెద్ద పనే ఉండదు. అక్కడ ఏం జరిగిందో దానికి ఆల్రెడీ వాళ్ళ దగ్గర రాసేసుకుని ఉంటారు. ఇది చేశారు, అది చేశారంటే ఇది చేయాలి. కన్నుకు కన్ను, కాలుకి కాలు, అంతే. జస్ట్ అలా కాలు తీసేస్తారు. ఇంక వాడు ఇంకేమో దొంగతనం చేశాడు, చేయి తీసేస్తారు. ఇంక మళ్ళీ వాడు ఇంకో దొంగతనానికి వెళ్ళకూడదు అనమాట. అలా సింపుల్ అనమాట. ఇది తక్షణ న్యాయం అంటే దాన్ని అంటారు. మనం ఈ పెద్ద పెద్ద వాటి విషయాలను ఆలోచిస్తున్నాం. సామాన్యులు ఎంతమంది అసలు లాయర్ని పెట్టుకుని వాదించుకోలేక జైళ్ళల్లోనే మగ్గిపోతున్న వాళ్ళు ఎంతమంది ఉంటారో. పెద్ద పెద్దవాళ్ళు అంటే కోర్టులు పెట్టుకుని సిద్ధార్థ లోద్దా, అభిషేక్ మను సింఘ్వి ఇలాంటి వాళ్ళందరినీ పెట్టించుకుని వాదిస్తారండి. కోర్టులు ఇచ్చి వాదించుకోగలుగుతారు. కానీ మరి అంతంత ఇవ్వలేని న్యాయ వ్యవస్థలో మరి ఇలా అయిపోయినప్పుడు పేదలందరూ ఏం చేయాలి? జైళ్ళల్లో కూర్చుంటారు, అంతే సింపుల్గా. తన తరం వచ్చి విడుదలయ్యే వరకు అలాగే ఉంటాడు. ఇది నిజానికి ఏమంత భావ్యం ఏం కాదు కూడా. ఇక్కడ ఆ అమ్మాయి 31 years 36 గంటలుగా ఇంటర్న్షిప్గా ఆమె అక్కడ పనిచేస్తుంది. కొంతమందికి 12 గంటలు ఉంటుంటే, కొంతమందికి 24 గంటలు, కొంతమంది 36 గంటలు. 37 గంటలు నిలబడడం, ఉత్తిరీత్యా నిలబడి చేయడం అంటే ఎంత కష్టమైన విషయమో ఒకసారి ఆలోచించండి. అసలు వైద్య విద్య చాలా కష్టమైంది. వైద్య విద్యలో చివరిదాకా అందరూ వెళ్ళగలిగే ఉంటారు. కొంతమంది అనాటమీ రాగానే కొంతమంది మానేస్తారు కూడా. చాలా కష్టం. అలాంటి వైద్య విద్యలో ఎంతో కష్టపడి వాళ్ళు చదువుతూ ఉంటే, వాళ్ళకి ఇవన్నీ జరుగుతూ ఉంటే, అదొక ప్రభుత్వ ఆసుపత్రి, చాలా ఏళ్ళగా ఉన్నటువంటి ఆర్జికర్ ఆసుపత్రి అంటే ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగింది. అలాగే దానికి చాలా చెడ్డ పేరు కూడా ఉంది అనేటువంటిది గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు తెలిసింది. ఎంతమంది చనిపోయారు, ఏమిటి, అది ఎవరిది, అది రాజకీయ పెద్దలు అందులో ఉండడం, ఆ తర్వాత కొన్ని అర్థం పర్థం లేనటువంటి కొన్ని పనులు అక్కడ జరుగుతాయని, ఫోన్ వీడియోస్ చిత్రీకరిస్తారని, దానికి 10 నిమిషాల వాకబుల్లో ఒక రకమైన రెడ్ లైట్ ఏరియా లాగా, ముంబై రెడ్ లైట్ ఒక కలకత్తా ఏరియా ఒకటి ఉందని, అక్కడి నుంచి రకరకాలైనటువంటి కార్యక్రమాలు ఇక్కడికి వస్తారని, వీడియోలు షూట్ చేస్తారని, డ్రగ్స్కి పెద్ద అడ్డా అని, ఇలాంటివన్నీ బయటకు వస్తున్నాయి. ఆల్రెడీ ఈ డాక్టర్స్ వృత్తిలో ఉండేటువంటి వాళ్ళకి చాలామందికి తెలుసు ఇవన్నీ. అక్కడే పని చేయక్కర్లేదు. కానీ వీళ్ళు వాళ్ళతోటి తర్వాత డాక్టర్స్ కాన్ఫరెన్స్లోనూ కలిసినప్పుడు అది కూడా వీళ్ళకి చాలా వరకు తెలుస్తుంటాయి. కానీ నేను ఇప్పుడు జరిగింది దీన్ని మనం ఎలాగ స్టాప్ చేయాలి, ఏం చేయాలి, సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిపోయింది కాబట్టి ఎక్కువగా అనమాట. అసలు నాకు అన్నిటికంటే చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఒకటి ఉందండి. జరిగింది, దానికోసం ఏదో చేయబోతున్నారు. కానీ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరండి? మమతా బెనర్జీ.
బెంగాల్కి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరండి? మమతా బెనర్జీ. బెంగాల్ హోంమంత్రి ఎవరండి? మమతా బెనర్జీ. అన్నిట్లోనూ మమతా బెనర్జీయే ఉన్నారు. ఆవిడ వాళ్ళతో పాదయాత్ర చేస్తున్నారు. ఏంటంటే న్యాయం చేయాల్సిన ఆవిడ పాదయాత్ర చేయడం ఏంటండి మరి దారుణంగాను. ఆవిడ న్యాయం చేయాలి. న్యాయం ఆవిడ భుజాల మీద ఉంది. లేదు నేను 24 అవర్స్లో పట్టుకుంటాను, లేకపోతే మీరు దిగిపోతా, 24 గంటల్లో మీ ముందు నిందితులు నించోబెట్టలేని పక్షంలో నేను దిగిపోతా. మోటివేషన్ అండి. లాల్ బహదూర్ శాస్త్రి గారిని తీసుకోండి. ఒక రైలు యాక్సిడెంట్ అయిందంటే వెంటనే రిజైన్ చేస్తాడు ఆయన. మన 14 రైల్వే యాక్సిడెంట్లు అయినా మన అశ్విని వైష్ణవ్ రిజైన్ చేయడు ఆయన. ఎన్నో అవుతున్నాయి రైలు ప్రమాదాలు ఈ మధ్యకాలంలో. అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రి, ఆయన రిజైన్ చేయడు. ఎందుకంటే మాకు కుర్చీలు కావాలండి, ఆ కుర్చీలు పట్టుకునే వెళ్ళాడతాం, మాకు పదవి ఉంటేనే ఇష్టం, ప్రజలతో మాకు సంబంధం ఏం లేదు. ఇది పద్ధతి. ఇదండి మమతా బెనర్జీ గారి వెర్షన్. అలా కాదండి. ఒక డాక్టర్ చదువుతున్నప్పుడు షిఫ్ట్, ముఖ్యంగా నేనైతే లేడీ డాక్టర్సే చాలామంది ఎక్కువ ఉంటారు అనే విషయాన్ని విన్నాను. ముఖ్యంగా దంత వైద్యుల్లో కానీ మెటర్నిటీలో కానీ ఎక్కువ మంది వాళ్ళు ఉంటారట. ఒకవేళ కొంతమంది ఉన్నా రాత్రిపూట షిఫ్ట్ నుంచి వాళ్ళని తప్పించేలాగా ఎందుకు ప్రయత్నం చేయకూడదు ఈ ప్రభుత్వాలు? లేదా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేయొచ్చు కదా. పగటిపూట వాళ్ళకి వేస్తూ రాత్రిపూట ఉండే షిఫ్ట్లన్నీ మగవాళ్ళకి వచ్చేలాగా అది ఎందుకు చేయకూడదు? అదేనండి, ఈవెన్ నర్సెస్ అయినా సరే, నర్సింగ్ విభాగంలో కూడా ఉంటే ఒక గ్రూపుగా ఒక ఇద్దరు, ఒకవేళ ఈమెతో పాటు పని చేసినటువంటి వాళ్ళు ఉంటే ఆ డాక్టర్లు అందరూ ఈమె ఎక్కడో నిద్రపోవడానికి వెళ్తే మిగిలిన వాళ్ళందరూ ఏమయ్యారు? అసలు ప్రిన్సిపాల్ని అప్పటికప్పుడు కారుకి ఎందుకు పంపించేశారు? అసలు దీని వెనక ఉన్న సూత్రధారులు పాత్రధారులు కొద్ది రోజుల్లో ఖచ్చితంగా వస్తుంది. ఇది దేశంలోనే పెద్ద పెను సంచలనాన్ని సృష్టించింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వైద్య విద్యార్థులకి తగిన ఇంటర్న్షిప్ వచ్చినప్పుడు వాళ్ళు మార్కులు వేస్తారు, వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అవునండి, ఇంటర్న్షిప్ అండి. ఈ కాలేజీ వాళ్ళని ఇంకో కాలేజీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పంపించేలా చేయండి. ఇప్పుడు మనకి ఇంటర్లో ప్రాక్టికల్ జరుగుతాయండి, ఈ కాలేజీ వాళ్ళు వేరే కాలేజీకి వెళ్ళి ప్రాక్టికల్ చేస్తారు. అలాగే మార్చండి. వీళ్ళ దగ్గరే చేయాలని ఉంది. పిహెచ్డి డిగ్రీ చేసిన వాళ్ళు ప్రొఫెసర్ దగ్గర వీళ్ళు సబ్మిట్ చేస్తారు. ఇలాంటి హారాస్మెంట్లు ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఏరియాస్లో జరుగుతున్నాయి. ఇవన్నీ మన దగ్గర ఉండనే ఉంది, ఎప్పటి నుంచో ఉంది, ఈవేళది కాదు, నా చిన్నప్పటి నుంచి చెప్తున్నాను ఈ దేశంలో జరిగేవన్నీ కూడా. కానీ వాళ్ళకి ఏ రకమైన సౌకర్యాలు కల్పించాలి? రెస్ట్ రూములు ఉండవా? ఎక్కడో సెమినార్ జరిగే హాల్లోకి వెళ్ళి పడుకోవాలా? డాక్టర్ కన్సల్టెంట్ రూమ్ పక్కనే ఒక రెస్ట్ రూమ్ కట్టుకోలేరా వాళ్ళకి రెస్ట్ తీసుకోవడానికి? అవసరమైతే ఎమర్జెన్సీలో లేపడానికి వీలు ఉండేలాగా. లేదా ఒకవేళ కస్టమర్ ఎవరు లేరు, అక్కడ వచ్చినటువంటి వాళ్ళు లేరు, కాసేపు రెస్ట్ తీసుకోవాలన్నటువంటి ఎక్కడో 4th ఫ్లోర్కి ఎక్కడో చీకట్లో ఏం జరుగుతుంది ఏం తెలియని పరిస్థితుల్లో అంత దూరం వెళ్ళాలా? 36 గంటలు ఖచ్చితంగా పనిచేసిన ఆమె నిజంగానే చాలా అలసిపోయి ఉంటుంది. కానీ ఇది చాలా నీచమైన నికృష్టమైనటువంటి వ్యవహారం. దీంట్లో చాలా పెద్దల పాత్ర ఉంది. ఈ పెద్దల పాత్ర నుంచి దీన్ని తప్పించి నిజంగా చేస్తారా లేదా? ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళకి సరైన బలం లేదు కాబట్టి ఈ మమతా బెనర్జీకి సంబంధించిన ఎంపీలు కూడా వాళ్ళకి అవసరం పడతారని వాళ్ళని వీళ్ళని కూడా అటు ఇటు రక్షిస్తూ కొమ్ము కాస్తే ఏం చేయలేము. కేసు కూడా నీరు కారిపోతాం, ఏం చేయలేము. ఎందుకంటే ప్రభుత్వాలతో ఉన్న ప్రాబ్లం. కాబట్టి తప్పనిసరిగా ఇట్లాంటి వాటిని మనము ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం చర్చించుకోవాలి. వాళ్ళగా వైద్య విద్యార్థులకి సరైన సదుపాయాలు కల్పించాలనేటువంటిది నా ఉద్దేశం. ఇదే ఈరోజు ఈ వీడియో సారాంశం.